రాష్ట్రానికి యూరియా ఇచ్చే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు తెలంగాణ ఎంపీ చామల కిరణ్ కుమార్. కేంద్ర మంత్రి నడ్డాకు ఎరువుల కొరత లేకుండా చూడాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇంతవరకు ఒక బస్తా కూడా పంపించలేదని విమర్శించారు. యూరియా కొరతతో సాగు చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రేపు పార్లమెంట్లో వాయిదా తీర్మానం చేసి చర్చించేలా పట్టుబడతామని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సకాలంలో రైతులకు యూరియా అందేలా పోరాటం చేస్తామని వెల్లడించారు ఎంపీ. రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు గత నెల రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారిని, ఫర్టిలైజర్స్ మినిస్టర్ నడ్డా గారిని కలవడం జరిగింది. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కలవడం జరిగింది. నేను కూడా 5-6 సార్లు మీకు వాళ్ళకి లెటర్ రాసి వాళ్ళందరూ కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినామని చెప్పి మాకు ఉత్తరాలకు రిప్లై కూడా వేయడం జరిగింది. తెలంగాణకు 9.80 లక్షలు అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉండే. జూలై నెల వరకు మనకు 6.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంటే కేవలం 4.36 లక్షలు అంటే 4.36 లక్షల మెట్రిక్ టన్నులకు వరకే మనకు యూరియా ఇచ్చిర్రు. అంటే 2.24 2,24,000 మెట్రిక్ టన్నులు మనకు షార్ట్ ఫాల్ పోయిన జూలైకే ఉండే. ఇప్పుడు ఆగస్టు కోటా కూడా కలుపుకుంటే 3.50 అంటే 3.5 lakhs మెట్రిక్ టన్నులు, 3,50,000 మెట్రిక్ టన్నులు మనకు కొరత ఉంది. ఇయ్యాల్సింది ఇయ్యలేదు. కంటిన్యూగా మేము ఫాలో అప్ చేస్తే అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినామని చెప్తున్నారు. రేపు పార్లమెంట్ లో అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేయాలని డిసైడ్ అయినాం. మేము తెలంగాణ ఎంపీలం, కాంగ్రెస్ ఎంపీలం, అలాగే మకార్ ద్వార్ దగ్గర మేము రేపు ప్రొటెస్ట్ కూడా చేస్తాము. డెఫినెట్ గా రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాము. సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తాము. ఫర్టిలైజర్ శాఖ మంత్రి ఇమీడియట్ గా తెలంగాణకు రావాల్సిన యూరియాను సప్లై చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో రైతులు యూరియా కోసం పడుతున్నటువంటి ఇబ్బందులు గత నెల రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడ్డా గారిని, ఫర్టిలైజర్స్ మినిస్టర్ నడ్డా గారిని కలవడం జరిగింది.